నాట్ ఈ శాటిలైట్ దట్. కాసేపు అనుకుందాం, అతనికి ఎటువంటి పరిస్థితుల్లో అతనికి రైట్స్ అక్రూ కాదు, ఎందుకంటే ఓనర్షిప్పే ట్రాన్స్ఫర్ కాలేదు, ఎందుకంటే అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. ఓనర్షిప్పే ట్రాన్స్ఫర్ కానప్పుడు రైట్స్, అతనికి ఓనర్షిప్ రైట్స్ అనేది దాని మీద రాదు. సరే కాసేపు రైట్స్ ఉంది అనుకుందాం, అతను ఓనర్ అనుకుందాం, కాసేపు మనం ఏది అది కాదు అయినా కానీ అతనే ఓనర్ అనుకుందాం. ఓనర్ అయినా కానీ కూడా చెరువులో పట్టాలు ఉంటే గనక దాన్ని ఆ ఓనర్షిప్ క్లెయిమ్ అనే దానికి కూడా మన క్లియర్ ఇరిగేషన్ యాక్ట్లో మనకి చాలా స్పష్టంగా సెక్షన్ 46 కూడా చాలా స్పష్టంగా చెప్తుందన్నమాట. సో ఎటువంటి వాళ్ళు టీడీఆర్కి అర్హులు. ఎన్నో చెరువులు ఉన్నాయి, ఈ బతుకమ్మ కుట్ట కాదు, 100 చెరువుల్లో పట్టదారులు ఉన్నారు, 100 చెరువుల్లో పట్టాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ టీడీఆర్ తీసుకోవాల్సిందే తప్ప కానీ చెరువు నాది అని చెప్పి ఎవడు అంటాను. చెరువు ఈజ్ ఎ కమ్యూనిటీ అసెట్, అర్థమైందా? ఇది కమ్యూనిటీ ఆస్తి ఇది. సో ఇది ప్రజల ఆస్తి, కమ్యూనిటీ ఆస్తి. సో చెరువులో కాసేపు అతను పట్టాలు ఉన్నాయని అనుకున్నా కానీ కూడా పట్టాలే లేవు. అండ్ మీకు పహానీ కూడా చూపిస్తాం, ఇది ఒకసారి చూడండి. దిస్ ఈజ్ 1975లో ఇక్కడ చూపిస్తున్నాను. 1975లో మనం చూస్తే కనుక 1975లో కుంటా అని చూపి అంబర్పేట్ కుంటా అని చెప్పేసి కూడా ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. 1975లో చూపిస్తున్నది. ఓకే, సో ఇది ఇరిగేషన్ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇది. ఇదే కాకుండా పహానీలో 1960స్లో ఇది కూడా మీరు చూస్తున్నారు, మ్యాప్ 563/1. అతను క్లెయిమ్ చేస్తుంది 563/1 కుంట నాది అని చెప్పేసి అని అంటున్నాడు అనమాట. దాంట్లో 7 ఎకరాలు నాకు ఉన్నాయని అంటున్నాడు. 563/1లో యాక్చువల్గా ఉండేది 9 ఎకరాల 19 గుంటలు, 9 acres 19 గుంటాస్ ఉంటే, సో 9 acres 19 గుంటాస్లో దాంట్లో వచ్చేసి ఎర్రకుంట పట్ట అని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి అది పహానీ కూడా చూపించండి. ఎర్రకుంట పట్ట కింద రాస్తుంది ఇది. దిస్ ఈజ్ ద పహానీస్ 1960s, 62, 63, 563/1 ఎర్రకుంట పట్ట అంటే ఇట్ ఈస్ కాల్డ్ బతుకమ్మ కుంట ఆర్ ఎర్రకుంట అనమాట. సో అక్కడ అది ఆ చెరువుని ఇట్స్ కాల్డ్ ఎర్రకుంట ఆర్ బతుకమ్మ కుంట. సో చాలా స్పష్టంగా పాత రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో కూడా మీకు క్లియర్గా రికార్డ్ అయ్యింది. అండ్ దీంతోపాటు అంటే పహానీల్లో ఉంది, మున్సిపల్ MCH చేసినటువంటి మ్యాప్లో ఉంది. అన్నిటికన్నా చాలా మనకు చూసినటువంటిది మీరు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తీసినటువంటి వాటిల్లో టాలీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా 1970లో చేసిన దానికి టాలీ అవుతుంది. సో మేము డెవలప్ చేసిన ప్లేసు ఈజ్ ఏ చెరువు, దాంట్లో డౌటే లేదు అనే దానికి చెప్తున్నాం. ఆ చెరువు కూడా ఏదో నేను వ్యవసాయం చేశానంటే కనుక నువ్వు అతను నింపి చేసి ఉండవచ్చు. ఎవడైనా చాలామంది చేస్తున్నారు ఇప్పుడు చెరువుల్లో వ్యవసాయాలు. నీళ్ళు లేనప్పుడు ఎవడైనా చేయొచ్చు, నీళ్ళు లేకపోతే ఎవడైనా. ఇప్పుడు నీళ్ళు అక్కడ నీళ్ళు ఉన్నాయి అండ్ నీళ్ళు దానికి క్లియర్గా హైడ్రాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా. ఇప్పుడు మనం ఆ బండ్ ఉన్నది, మేము ఏదైతే కనుక ఆర్చ్ అది కట్టామో దట్ ఈస్ బండ్, అది అగైన్ ఆ బండ్ అనమాట, కట్ట. అది ఆ కట్ట అది కూడా అది గవర్నమెంట్ 963 అది దట్ ఈస్ 563/2లో వస్తుంది అనమాట. అది అంటే అతని దీంట్లో కాదు, 563/2లో వస్తుంది. సో దిస్ ఈస్ దట్ ఈస్ అగైన్ అది సర్కారీ భూమి అనమాట. అది 563/2 ఆ కట్ట ఉన్నది ఈజ్ సర్కారీ భూమి. సో అది గవర్నమెంట్ భూమి అవుతుంది అనమాట. సో ఇది మేము అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ చెరువు ఉన్నది, అదే లొకేషన్లో ఉన్నది, అంతే తప్ప కానీ అది ఆయన భూమి మేము మార్చాము అనే దాంట్లో అది అంతా కూడా అది దాంట్లో ఎటువంటి నిజం లేదని దానికి చెప్తూ, సో విత్ ఎవిడెన్స్ అంతా కూడా మీకు చూపిస్తున్నాం. ఇది కామన్ ఎవడైనా కానీ కూడా విత్ ఏ కామన్ మామూలు ఒక కామన్ మ్యాన్ విత్ ఏ నార్మల్ ఎక్కువ ఇది లేకుండా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము చూపించినటువంటి ఎవిడెన్స్ అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఈ బతుకమ్మ కుంట దీని గురించి కూడా ఇది చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఓకే, దీన్ని ఏదైనా కానీ కూడా కోర్టు మమ్మల్ని పారా 6970 ప్రకారం ఏదైతే ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మేము, ఎందుకంటే అది కోర్టు మాకు అమితమైన గౌరవం ఉన్నది. సో వారు CMAలో మా కేసు చాలా స్ట్రాంగ్ ఉన్నదని చెప్పి మేము ప్రజెంట్ చేస్తున్నాము. సో మా కేసుకు మాకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆధారాలు మేము కోర్టు ముందు పెట్టి తప్పకుండా కోర్టు అది మా ఆధారాలన్నింటినీ పరిశీలించి మాకు తప్పకుండా మాకు ఫేవరబుల్ ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ఆధారాలన్నింటినీ కూడా మేము పెట్టడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఐ థాట్ రిగార్డింగ్ బతుకమ్మ. అదర్ ఇష్యూస్ కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే కనుక అంటే హైడ్రా మీద జనరల్గా చెప్పేది ఏంటంటే ఇది పేదల మీద వెళ్తుంటుంది, పెద్దోళ్ళను వదిలేస్తుంటారు అని చెప్పేసి జనరల్గా ప్రతి వాళ్ళు చెప్తున్నటువంటి ఒక జనరల్ నరేటివ్ బిల్డింగ్లో ఒకటి అయిందనమాట. సో మీకు మేము చెప్పాము ఏది ముస్కిన్ చెరువు అని చెప్పి ఈ మధ్య మీరు చూశారు. ముస్కిన్ చెరువు ఈజ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ నార్సింగిలో ఉంది. అక్కడ కూడా మేము ల్యాండ్ అదంతా కూడా అది చెరువు ల్యాండ్ FTL మార్క్ చేసిన దాంట్లో
ఎవరైతే కొంతమంది ఈ ఇల్లులో షెడ్లో అంటే గుడిసెలు వేసారో వాళ్ళందరూ కూడా హైడ్రా టీం వెళ్ళి ముందుగానే వాళ్ళకి హెచ్చరించడం జరిగిందనమాట. చేసి సఫిషియెంట్ టైము మీకు 10 రోజులు ఇస్తున్నాము, అది ఖాళీ, ఎందుకంటే అది ఎఫ్టీఎల్ ల్యాండ్లో మీరు ఇది చేయకూడదు. అండ్ అట్లానే మీకు సున్నం చెరువును లేకపోతే మనకి ఏది ఇంకా ఇతర చెరువుల్లో కూడా ఎక్కడన్నా ఇల్లులు ఎక్కడన్నా టెంపరీ హౌసెస్ వాళ్ళు కట్టుకున్న వాటిని కూడా హైడ్రా తొలగించి ఉంటే కనుక, అంటే ఆ ఇల్లులు హైడ్రా అంటే అది ఎప్పుడో పాత ఇల్లులు, అంటే ఎప్పుడో ఎవడొచ్చి 4 రోజుల క్రితం ఏదో షెడ్ వేస్తే వాడికేమీ రాదనమాట. బట్ అట్లాంటిది హైడ్రా ఒకవేళ కనుక అది 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో లేదా 10 ఇయర్స్ నుంచో ఉన్నట్టు వాళ్ళు టెంపరీ హట్స్ అంటే హట్స్ ఉన్నా కానీ చెరువు మధ్యలో ఉంటే కూడా వాటిలందరూ కూడా నిన్న సున్నం చెరువు వాళ్ళతోటి బాధితులతో కూడా మీటింగ్ పెట్టాము. వాళ్ళు దాదాపు మొత్తం 35 దాకా వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అట్లనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరికీ కూడా 2 బెడ్రూమ్ హౌసెస్ కూడా ఇవ్వడానికి మేమంతా కూడా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంతేకాదు చెరువుల్లో ఎవరైతే కనుక ఇట్లాంటి టెంపరీ బిలో పావర్టీ లైన్ అంటే పేదవాళ్ళు ఉండి వాళ్ళ ఇల్లులు కనుక కోల్పోతుంటే కనుక వాళ్ళందరికీ కూడా క్లియర్గా వాళ్ళకి ఏదైతే 2 బెడ్రూమ్ హౌసెస్కి ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మేము ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ప్రభుత్వం కూడా దానికి కొంత కేటాయిస్తూ దానికి చేయడానికి కూడా ఎవరన్నా ఈ చెరువుల్లో ఇల్లులు వాళ్ళ నివాస గృహాలు కోల్పోతే ఈ టెంపరీ హౌసెస్ కానీ ఇదైనా కానీ, అండ్ ఎవరన్నా పర్మనెంట్ హౌసెస్ అట్లాంటివి ఉంటే కనుక వాళ్ళు న్యాచురల్గా వాళ్ళకి టీడీఆర్ అది వస్తాను వస్తుంది, వాళ్ళ ల్యాండ్ అది ఉందనుకోండి. టీడీఆర్ జనవరి 16th రోజున గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టీడీఆర్ పాలసీ ప్రకారం వాళ్ళకి ఒకవేళ లైక్ కొన్ని చోట్ల మనం ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పి కొన్ని విల్లాస్ తీసాం, విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఇది కత్వా చెరువు మల్లంపేట దగ్గర. సో న్యాచురల్గా వాళ్ళు టీడీఆర్ క్లెయిమ్ వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి ఎందుకంటే ఓనర్షిప్ ఆన్ దట్ ల్యాండ్ ఉంటే కనుక వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇలా అంటే వాళ్ళ ఎవరు ఏది అనే దాన్ని బట్టి వాళ్ళకి గైడ్ చేసి మేము వాళ్ళకి కంపన్సేషన్ దాని ఆస్పెక్ట్లో కూడా మేము వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఇది. అండ్ అట్లానే నివాసాలు ఆల్రెడీ మీరు చూశారు. ఈ మధ్య మేము ఐలాపూర్లో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ తీయటం జరిగింది. తీసినప్పుడు అక్కడ ఐలాపూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుంటే కూడా మనము ఏప్రిల్ అరౌండ్ 2nd వీక్ ఏప్రిల్ 11th ఆ టైం అనుకుంటా 11th 12th ఆ టైంలో వీ హవ్ డన్ ఏ మేజర్ డ్రైవ్ అక్కడ చేసినప్పుడు అప్పటికే నివాస గృహాలుగా వచ్చి ఇది వాళ్ళందరూ కూడా చాలామంది పేదవాళ్ళు వచ్చి కలిశారు మాకు. వాళ్ళంతా పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చి లేకపోతే ఆటో డ్రైవర్లు లేకపోతే చిన్న ఏది ఇళ్లలో పనిచేసే మెయిడ్ సర్వెంట్స్ ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళని మోసం చేసి వీళ్ళందరూ నోటరీ చేసి ఇదంతా వాళ్ళకి అమ్మి వాళ్ళకి చేసింటే అట్లాంటి ఇళ్ళకు కూడా మేము వెళ్ళకుండా అట్లాంటి దాదాపు మోర్ దెన్ 1500 పైన ఇల్లులు వాటిని మేము ఎక్కడ కూడా వాటిని డిస్టర్బ్ చేయకుండా, అది కాకుండా తక్కిన ప్రాంతాన్ని మేము ఫెన్స్ చేసాం జరిగింది. దాదాపు మోర్ దెన్ 900 acres పైన కూడా మనం చేయటం జరిగింది. ఇప్పటిదాకా హైడ్రా టోటల్గా మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ మనం రిక్లెయిమ్ చేసిన అటువంటి ల్యాండ్ వచ్చేసి 2093 acres. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలింగ్ టు మీరు యావరేజ్ని మీరు చూస్తే కనుక అంటే ఇది అప్రాక్సిమేట్గా ల్యాండ్ వాల్యూ వేస్తే 40 ఎకరాలు 40 కోట్లు వేసుకున్న సిటీలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆర్ 30 కోట్లు వేసినా మీరు దాన్ని బట్టి చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ కమింగ్ టు అరౌండ్ 80,000 crores దాకా వస్తుందన్నమాట. సో ఇది అంటే కొన్ని చోట్ల చాలా కాస్ట్లీ ఉన్నాయి, లైక్ మాదాపూర్ ఆ ఏరియాలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పుడు అమీన్పూర్ లాంటి ప్లేసెస్లో 10-15 కోట్లలో ఎకరా వచ్చే ఉంటుంది. సో బై అండ్ లార్జ్ యావరేజ్గా చూస్తే కనుక మీకు దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనమాట. 80,000 crores అప్రాక్సిమేట్గా మన చేసినటువంటి ఇది వస్తున్నది. సో దీంట్లో మెయిన్గా లేక్స్ వచ్చేసి 300 acres దాకా ఉంది, 296 acres టు బి స్పెసిఫిక్, 296. నాలాస్ వచ్చేసి 24 acres ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ అరౌండ్ 1600 ఎకరాలు ఉంది. పార్క్స్ 93 acres, రోడ్స్ అండ్ ఇతర ఫుట్పాత్లు అయితే కనుక దాదాపు 50 ఎకరాలు ఉన్నాయి. పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ అరౌండ్ 23 acres. అంతా కలిపి 2100 అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి ఇదన్నట్టు. ఓకే. అండ్ హైడ్రా హెస్ రిజిస్టర్డ్ అబౌట్ 90 FIRs ఇప్పటిదాకా వేరే ఇతర